బీసీ కళాకారుల ఆత్మీయ కలయికలో భాగంగా ప్రజెంట్ మనతో పాటు బుర్ర సతీష్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఏంటి బీసీ ఆత్మీయ కళాకారుల సమావేశం? ఏం చేయబోతున్నారు బీసీ కళాకారులు రానున్న రోజుల్లో? బీసీ కళాకారులం తెలంగాణ ఉద్యమంలో కూడా అగ్రభాగాన ఒక బీసీ కళాకారులు, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, అద్భుతమైన పాటలు అందించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చారు. అదేవిధంగా బీసీల హక్కులకై జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత ఉద్ధృతపరిచేటువంటి పాటలు అందించినామో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా తప్పకుండా ఒక బీసీ బిడ్డలుగా అందరం ఒక్కదాటిపై నిలబడి మా కళలను గళాలతో బీసీ హక్కులను సాధిద్దాం తప్పకుండా. దాదాపుగా మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడం మీలాంటి కళాకారులతోనే సాధ్యమైంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీ కళాకారులు, అంటే ముఖ్యంగా మన బీసీ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? బీసీ కళాకారులు అంటే వాస్తవానికి కళకు కులం అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక పాటనే ఎప్పుడైనా ఒక పాటగానికన్నా ఒక కళాకారుని వస్తారని కళాకారుల్లో చిన్న చిన్న ఒడిదొడుకులు, అవమానాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే బీసీ కళాకారు మాత్రం 100% వెనుకబడరని చెప్పుకోవచ్చు. 100%. ఇప్పుడు బీసీ కలయిక జరిగింది, బీసీ కళాకారుల కలయిక జరిగింది. దీనివల్ల బీసీ కళాకారులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? న్యాయం జరగాలని చెప్పేసి ఈ పోరాటం ఇప్పటివరకు ఉన్న కళాకారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముందు తరంలో కూడా వాళ్ళ కమ్యూనిటీని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేసుకున్నారని మాత్రం ముక్కుసూటిగా చెప్పవచ్చు. దీన్ని అంటే మీ పాటలతో ఎంతో మందిని ఉర్రూతొలగించారు. మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. తప్పకుండా ఏ బీసీ కళాకారులు అయినటువంటి బీసీ బిడ్డలు ఒక గొల్ల ఇంటిలో పుట్టినటువంటి ఒక బెల్లి లలితక్క అయితేనేమి, కమరి కులంలో పుట్టినటువంటి ఒక మారోజు వీరన్న అయితేనేమి, వీళ్ళ ఆశయాల బాటలో తప్పకుండా మేము బీసీ హక్కుల కోసమై పోరాటం చేస్తాం. బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు, మాలాలు నీలు జెండవు కుల వృత్తుల పూదండవు, పోరాటదారివన్నా పొలికే కవే వీరన్నా, బహుజన సిద్ధాంతపు యుద్ధానివి నువ్వో అన్నా మా రోజు, పీడిత బతుకులకు వద్దానివి నువ్వో నిన్ను మరువము ఏ రోజు. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. చాలా బాగా పాడారు. లైఫ్లో కూడా ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి పాటలు పాడుతూ ఎంతోమందిని మీరు ఆదర్శంగా, అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.